నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం గణాధిపతయే నమః. ఈరోజు మనము శుక్రగ్రహము జన్మ జాతకంలో ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాస్ మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి, సౌందర్యంగా కనిపించేవి, మనకి సింగింగ్ అవ్వచ్చు, పాటలు పాడేవాళ్ళు, ఆర్ట్స్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి, లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌసెస్ చూస్తే, ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్, వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా. ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అవుతారనమాట. అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము, లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు, మనకి ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అన్నమాట. అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు, పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి. తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఎవరికైతే జన్మ జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న, మూల త్రికోణ రాశిలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖ వర్చస్సు చాలా అందంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది, లక్ష్మి కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం కదా. ఆ లక్ష్మి కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుందన్నమాట. అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది. అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది. ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, ఎంత అలంకరించుకుంటారు, వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు, ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ని బట్టి తెలుస్తుంది. శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అన్నమాట. అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు, క్రియేటివిటీ అవ్వచ్చు, లేకపోతే మనకి బ్యూటీకి, కాస్మెటిక్స్కి సంబంధించి ఇవన్నిటికీ కూడా మనకి రజోగుణంతో మనము కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట. అంటే ఆధిపత్యం వహిస్తారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారనమాట. అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది. సో ఇక్కడ ఈ రాశులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది, తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు, ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది, చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది. శుక్రుడు ఒకవేళ వృషభ రాశి, తులారాశి, మీనరాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుందన్నమాట. ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది. లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనేర్స్ ఉంటూ ఉంటారు. అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి మనకి వీలుంటుంది. ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టినా వాళ్ళు తెలియకుండానే లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహంతో అంచెలంచెలుగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట. ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి, స్థిరంగా ఉండడానికి, వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము, లేకపోతే ఏదన్నా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు, తనిష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట. ఏదైనా ఒక కేటగిరీలో
మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాం కదా, ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాస్ డైమండ్స్ తీసుకోవాలి, ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది. బట్టలు వేసుకుంటే మనకి కాంచీవరం శారీస్ ఉన్నాయి అనుకోండి, సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్, సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట. అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, హోటల్ బిజినెస్లో ఉంటారు, లేకపోతే టూరిజం బిజినెస్లో ఉంటారు. ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట. కొంతమంది లగ్జరీ కార్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ని చూసుకోవచ్చు, ఫిల్మ్ స్టార్స్ని, లేకపోతే పాలిటీషియన్స్ని చూసుకోవచ్చు, రాజకీయ నాయకులు. వీళ్ళందరూ కూడా హైఫై లైఫ్ లీడ్ చేస్తూ మంచి మంచి పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడికి మెయిన్ రీజన్ అవుతారు అనమాట. అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు. చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు, ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది. స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే కనుక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట. లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేదైతే మనం చెప్తూ ఉంటామో గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట. ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం. అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు, శుక్రాచార్యులు అని చెప్పి మనము మన స్క్రిప్చర్స్లో చదువుకుంటూ ఉంటాం కదా. సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడు చేస్తారు అన్న ఒక భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి. కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు, వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించారనమాట. సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. క్షమాగుణం ఉంటుంది. ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ రజోగుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారనమాట. ఆ ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో, ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు. మనకి కలత్ర కారకుడు, కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడుగానే చెప్తూ ఉంటాము. జన్మజాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలంని ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మజాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి, లగ్నం చూసిన తర్వాత, చంద్రరాశి చూసిన తర్వాత, తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు. ఎందుకంటే ఆయన కలత్రకారకుడు, కలత్ర భావాధిపతి కూడా ఆయనే. కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది, ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి, లాంజివిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారనమాట. ఇది కాకుండా మనము మన శుక్రుడు సింహరాశి వాళ్ళకి తృతీయాధిపతి, దశమాధిపతి అవుతారు. సింహరాశి వాళ్ళకి జనరల్గా శుక్రుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అయిపోతుంది అనమాట. ఇక్కడ తృతీయాధిపతి అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్, అంటే వీళ్ళు స్వతహాగా కష్టపడే ఒక వ్యక్తిత్వాన్ని ఇక్కడ శుక్రుడు మనకి రూల్ చేసే భావాన్ని బట్టి కనిపిస్తూ ఉంటుంది. అలాగే దశమ స్థానాధిపతి కూడా అవుతారు కాబట్టి కెరియర్కి సంబంధించి, లేకపోతే మనకి సొసైటీలో మనకున్న పేరు పలుకుబడిని సంబంధించి, రెప్యుటేషన్కి సంబంధించి, పబ్లిక్ స్టాటస్కి సంబంధించి మనం దశమ భావాన్ని కూడా కన్సిడరేషన్ చేస్తాం. కాబట్టి
ఈ తృతీయాధిపతి దశమాధిపతి శుక్రుడు సింహరాశిలో ఉన్నట్లయితే గనక, అంటే సింహరాశి లగ్నమైన సింహరాశి అయినా సరే శుక్రుడు అక్కడ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు కాస్త రిలేషన్షిప్కి వచ్చేసరికి చాలా మట్టుకు డామినేటివ్ పర్సనాలిటీగా ఉంటుందన్నమాట. అంటే నేను చెప్పిందే వినాలి, నేను నేను గీసిన బాట నుంచి క్రాస్ అవ్వకూడదు, నేను చెప్పిన మాటల్లోకి నాకు వాల్యూ ఉండాలి అనే ఒక అథారిటేటివ్ మైండ్ సెట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రవి సింహరాశిని రూల్ చేస్తారు కాబట్టి, అలాంటి రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్వాలిటీస్ కూడా మనము ఇన్కల్కేట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ లాగా కూడా మనకి కనిపించే పాసిబిలిటీస్ ఉంటాయి. మఖా నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా అధికారపూర్వకంగా వీళ్ళు కొద్దిగా రిలేషన్షిప్ని డామినేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒకవేళ ఎవరైనా లేడీస్ ఉన్నా సరే మఖా నక్షత్రంలో శుక్రుడు ఉంటే కనుక వీళ్ళు ఫ్యామిలీలో అన్ని కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండాలి, మొత్తం గృహ వాతావరణం కూడా అంతా వీళ్ళు చెప్పినట్టే, కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళు చెప్పినట్టే మాట వినాలి అనే ఒక స్వభావంతో ఉంటూ ఉంటారు. ఈగోయిస్టిక్ నేచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, హాట్ టెంపర్డ్ నేచర్ ఉంటుంది, కొద్దిపాటిగా ఇంపల్సివ్ డెసిషన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు రిలేషన్షిప్లో ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాయల్ ట్రీట్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే సింహరాశిలో పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఉంటే కొద్దిగా టేమ్ అవుతుంది అనమాట ఎనర్జీ అక్కడ, ఎందుకంటే స్వనక్షత్రంలో ఉంటారు కాబట్టి కొద్దిపాటిగా ఆ బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా రిలేషన్షిప్లో ఆ రొమాంటిక్ నేచర్ అనేది కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కెరియర్ ప్రకారంకి వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ వాతావరణంలో కూడా చాలా మట్టుకు ఫ్రెండ్లీ జోన్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు శుక్రుడు ఒకవేళ పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఉంటే. అదే మఖా నక్షత్రంలో ఉంటే వాళ్ళకి మేనేజర్స్ తోటి కూడా కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అదే ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో రవి నక్షత్రంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే కనుక ఒక వర్చస్సు అనమాట, ఒక ముఖ వర్చస్సు చాలా తేజోవంతంగా ఉండే ఛాన్సెస్, న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్. ఎందుకంటే దశమాధిపతి లగ్నంలో సింహరాశిలో ఉండి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకంటూ వీళ్ళ మాటకి ఒక విలువ ఉండడము, వీళ్ళు చెప్పిన మాట వినడము, ఎదుటి వాళ్ళు ఒక రాయల్ ట్రీట్మెంట్ రావడము, అండ్ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ కనబడడానికి ఛాన్సెస్ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో ఇరువైపులా ఎవరికైనా సరే శుక్రుడు సింహరాశిలో ఉంటే కొద్దిపాటిగా భాగస్వామి దగ్గర నుంచి రాయల్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటారు. దానివల్ల కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ వల్ల రిలేషన్షిప్లో ఇబ్బందులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఆ రిలేషన్షిప్ని డిప్లొమాటిక్గా లీడ్ చేసే ప్రయత్నం చేసుకున్నట్లయితే కనుక అన్ని విధాలుగా బాగుంటుంది.